సాయంకాలం యువర్ ఫేవరెట్ సాంగ్ అలాగనే బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాము. సమయం ఇచ్చిన దేవజనులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినము కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహోఘనుడా, అత్యున్నత సింహాసన ప్రభువా, భూమి ఆకాశంలో చూసిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పోయిన వారం నుంచి వారం వరకు మా ప్రభు మమ్మల్ని సజలుగా ఉంచి వందను బట్టి మీకు వందనాలు. అనేక కార్యక్రమాలతో నడిపించాం, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి యువర్ ఫేవరెట్ సాంగ్ బైబిల్ స్టడీ ప్రభువా, అనేక అంశాల గురించి ప్రార్థిస్తుంటుండగా నీ కృప, నీ కనికరం, మీ సన్నిధి, మీ వాచ్యత అనుగ్రహించమని ప్రభువా, సమస్త కార్యములో పరిశుద్ధ నడిపింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో క్వైట్ మారు వచ్చి 1-2 పాటలు పాడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 175, 175. స్తోత్రము పాడి పొగడదుము దేవాది దేవాన్ని, రాజాతి రాజు నేను మ్రొక్కి కీర్తించదు అనే పాట పాడుకొని దేవుని మహింపరుస్తామండి. 1, 2, 3, 5 చరణాలు పాడుకొని దేవుని మహింపరుస్తాం. స్తోత్రము పాడి పొగడేదము దేవాతి దేవా నిన్ను, రాజాతి రాజా కీర్తించేదను. దేవాది దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను దేవాతి దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాతి దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ, దివ్య మధుర ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ, దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదము దేవాతి దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదము. దేవాతి దేవా నిన్ను, రాజాతి రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదము. మాట తపని ప్రేమ
పరమావాకునిచ్చి నన్ను రంచే ప్రేమ, మాట తపని ప్రేమ, పరమావాకునిచ్చి ఆదరించే ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ, సర్వశక్తి గల దైవ ప్రేమ, సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము, దేవాతి దేవా నిను, రాజాతి రాజా నిను మ్రొక్కి కీర్తించెదను. దేవాతి దేవా నిను, రాజాతి రాజా నిను మ్రొక్కి కీర్తించెదము. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో, తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో, దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, ఈ జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, సర్వోన్నతుడ, సృష్టికర్త, ప్రేమ ప్రియుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సియోను మందిర ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి శుక్రవారం జరుగుతున్న బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా ప్రవక్తలకు ప్రవచనం ద్వారా మీరు తెలియచేయబడిన వాటిలో కొన్ని విషయాలు ప్రతి శుక్రవారం మీరు కృప దయచేయమని, దీని దాసుని పరిశుద్ధాత్మ, దీని దాసునికి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, వాగ్దానం సంవత్సరం అంతా ఎందుకు, అది వాగ్దానము ఎందుకు ఇచ్చాడు అని ఒకవేళ తలస్తూ ఉన్నా, ఆ వాగ్దానం ద్వారా ప్రభు సంఘాన్ని బలపరచాలని, హెచ్చరించాలని, సంఘానికి మరి ఈ యొక్క వాగ్దానము ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు ఇచ్చాడు అని నేను నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాను. అద్భుతమైన గ్రంథాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ
ఆ గ్రంథంలో ఉండే లేఖనాలను ప్రభు మనం తెలుసుకోవడానికి కృప ఇస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క 3 దినాలు, గడిచిన 3 దినాలు సిలువ ధ్యానాల్లో, 40 దినాల్లో 3 దినాలు మనం గడుపుకునే కృప ఇచ్చాడు. ఈ 40 దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువు పొందిన శ్రమలు ఎందుకు పొందాడు, ఆ శ్రమల ద్వారా ఏమి మానవునికి కలుగుతూ ఉంది అన్న విషయాలు సంవత్సరం వెంబడి సంవత్సరం ఆ విషయాలు ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. బుధవార దినమందు సంఘంలో ఆ దినం ఉదయం నేను మాట్లాడిన తర్వాత సాయంకాలం మరి హైదరాబాద్లో ఒక పెద్ద సంఘం వెస్లీ చర్చ్ రామ్కోట్ అని, వారు కూడా ఆ సాయంకాలం నుంచి సిలువ ధ్యానములు వారు పెట్టుకున్న లెంట్ డేస్ అని వారు పిలుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసినంతవరకు దాదాపు ఒక 2 నుంచి 3 వేల మంది వారి సంఘస్థులు ఉండినారు. ప్రభు నడుతూ ప్రభు ఏం మాట్లాడని వింటా ఉన్నాం. ఎప్పుడైతే మరి ప్రాముఖ్యత ఆచారం కాదు, ఆత్మీయ అభివృద్ధికి, ఇవి ఆచారం కాదు, ఆత్మీయ అభివృద్ధికి సంవత్సరం వెంబడి సంవత్సరం వాటిని మనం ధ్యానిస్తున్నామని చెప్పి వాక్యం చెప్పిన చాలామంది ఆ దినం తమ జీవితాలు మరి ఒకసారి ప్రభు ఎదుట వారు సరి చేసుకోవడమే కాకుండా వాక్య ప్రకారం జీవిస్తామని వారు తీర్మానం చేసుకున్నారు. ఎందుకు ఈ విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు ఇటువంటి గొప్ప తరుణాలు మనకు దొరకవు కదా. ప్రతి సంవత్సరం నేను ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే, గడిచిన సంవత్సరం జరిగిన సిలువ ధ్యానాల్లో, ఈ సంవత్సరం జరిగే సిలువ ధ్యానాల్లో ఏవైనా నూతనమైన విషయాలు మనకు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడా? వాక్యం అనేది మనతో అనుదినము మాట్లాడేదిగా ఉంటా ఉన్నది. బైబిల్లో ఉంటున్న పుస్తకాలన్నీ 66 పుస్తకాలు డెఫినెట్గా 2000 సంవత్సరాల క్రితం. పాత నిబంధనలో ఉండే పుస్తకాలన్నీ అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం లిఖితమే. ఆది కాండంలోనికి వెళ్తే ఆది అందే అవి లిఖితం చేయించారు. ఎవరు లిఖితం చేయించాడు? పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఆనాడు జీవించిన వారికి వాటిని స్పష్టంగా తెలియచేసి అది పరిశుద్ధ లేఖనాల్లో లిఖితం చేసి ఉంచాలి. అనేక జీవితాలను ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ప్రభావితం చేశాయి. కాబట్టి ఉదయం ఈ ఇంకొక 37 దినాలు మన మధ్య ఉంటుంది. తప్పకుండా సంఘ విశ్వాసులు ఒకవేళ యూట్యూబ్లో మీరు వింటూ ఉంటే తప్పకుండా ఆలయానికి వచ్చే ప్రయత్నం వస్తున్నారు. కొంతమంది ఆశతో, ఆత్మీయ తృష్ణతో వస్తున్నారు. వాటిని బట్టి నేను ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు చిత్తమైతే సోదరుడు విజయ్ పొన్నేరు గారు కదా, ఎంతో బిజీగా ఉంటారు వర్క్లో. వారి సతీమణి చాలా బిజీగా ఉంటారు. కానీ ప్రాధాన్యత ప్రభు మాకిచ్చిన వాక్యాన్ని మేము ఇతరులకు రేపు వారు వస్తూ ఉంటారు. వాక్యం కొరకు మనం సిద్ధపాటుతో వస్తే తప్పకుండా ప్రభు మనకు అనేకమైన విషయాలు మనతో క్లుప్తంగా ఇది కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చూద్దాం. కొన్ని ప్రవక్తల ద్వారా తెలియబడిన విషయాలు మనము ధ్యానించనే ప్రకటన గ్రంథంలో ఆ వాక్యాన్ని మరొకసారి మనం చూడాలి. ప్రతిసారి బైబిల్ స్టడీకి మనం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని కూడా మనము వీలైనంత వరకు కంఠస్థం చేసుకోవాలి. 3 తప్పకుండా కంఠస్థం చేసుకోవాలి. చాలా దినాలు ఉన్నాయి కదా ఈ సంవత్సరంలో. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఒక 40 దినాలే అయినా ఈ సంవత్సరంలో. సో మొదటిది దేవుడు సంఘానికి ఇచ్చిన వాక్యాన్ని కంఠస్థం చేసుకోవాలి. ప్రతిదినం చదువుతుంటే అది తప్పకుండా కంఠస్థం వచ్చేస్తూ ఉంది. ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువారు ధన్యులు. ప్రకటన 22:7లో ఉంది. ప్రవచన వాక్యములు ఈ గ్రంథములోండి, చాలా గ్రంథాలు ఉన్నాయి, అనేక రకములైన గ్రంథాలు ఉంటున్నాయి. కానీ ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు, యోహాను భక్తుడు ఇంకొక మాట అంటాడు 21వ
అధ్యాయములో క్షమించండి, యోహాను సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనములో యేసు చేసిన అద్భుతములు అనేకములు కలవు, వాటన్నిటినీ రాయాలంటే భూలోకం సరిపోదు అనింది. కాబట్టి ప్రవచనములో ఉండే ఈ ఈ ఈ గ్రంథంలో ఉండే ప్రవచన వాక్యాలు గైకొనాలి అంటే శ్రద్ధగా వాటిని గురించిన విషయాలు మనం గ్రహించాలి. ఎప్పుడైతే గ్రహిస్తామో ధన్యులమవుతామో అని. ఇది మనం చాలామంది దాన్ని గ్రహించలేక నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఈ దర్శనం ప్రభు నాకు చెప్పాడో, ఎందుకు వాగ్దానం అయితే నేను ఇచ్చానే ఆ వాగ్దానం మీద ఎందుకు ధ్యానాలు జరిగించకూడదు, చాలా ప్రభు నాయన అవన్నీ మేము ధ్యానించాలంటే చాలా కష్టము, కానీ మీరు మాకు జ్ఞానం ఇస్తే మేము మాకిచ్చిన జ్ఞానంతో మేము చెప్పగలుగుతాం. తప్పకుండా మీరు చుట్టుపక్కల ప్రాంతాలుంటే ఈ యొక్క ఫ్రైడే ఈవినింగ్ రండి. 40 దినాల సిలువ. సో సిలువ ధ్యానాల్లోమో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు. ఈ యొక్క ప్రవచన వాక్యాలలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేకమైన విషయాలు. పాత నిబంధనలో ప్రభు ఇచ్చిన ప్రవచన కొత్త నిబంధనలో నెరవేరడం కూడా మనం చూస్తూ ఉంటాం. సామాన్యంగా బైబిల్ చదువుకుంటూ పోతూ ఉంటే ఇవి తెలియదు, కానీ కొద్దిగా టైంని దానికి మనం ఇవ్వగలిగితే ప్రభు. ఇంకోటి, మనకిచ్చిన వాగ్దానం తప్పకుండా కంఠస్థం చేయాలి. మనకిచ్చిన వాగ్దానాన్ని కంఠస్థం చేయాలి, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి తప్పకుండా. సహోదరుడు, పాస్టర్ ఏం చేయలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నేనేం చేయలేకపోతా ఉన్నాను. నీ కలిగిన నష్టంలో ప్రభువుని స్తుతించు. ప్రభా నువ్వు గొప్ప దేవుడవు, కార్యాలు చేసి ప్రభువుని స్తుతించు. రెండవది, ప్రభా నీ చిత్తంలో ఉంటే నష్టాన్ని నాకు లాభంగా చెయ్యి. ఆయనకు ప్రతిదినం ఈ కార్యం చెయ్యి అని చెప్పారు. నేను ప్రతిదినం ఫోన్ చేసి, పాస్టర్ గారు అయిపోయింది నా జీవితం, ఇన్ని లక్షలు నష్టం అయిపోయింది, మోసపోయావు, నువ్వు ఏదో ఆశించావు కూడా అది ఇంకా ఎక్కువ దొరుకుతుందని తప్పిదం జరిగింది. స్తుతించు, ప్రభు దగ్గర క్షమాపణ హృదయంతో రా, ప్రభుని అడుగు, ప్రభు కార్యం చేస్తాడని. ప్రియ విశ్వాసులు, సో మూడవ విషయం తప్పకుండా అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 సంఘానికి మరి ప్రామిసెస్ ఉన్నాయి కదా, హెబ్రోన్ నుంచి తెచ్చేవి. ఆ 3 ప్రామిసెస్ కూడా నేర్చుకునే ప్రయత్నం మనము చేయాలి. ప్రతిదినం ఉదయం మరి మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ క్రిస్టఫర్ గారు మొదట తెలుగులో మొదలుపెట్టారు, తర్వాత ఇంగ్లీష్లో మొదలుపెట్టారు. ఎవ్రీడే ప్రామిస్, బైబిల్లోంటివే అవి, ఎవ్రీడే ప్రామిస్. ఇప్పుడు హిందీలో కూడా మొదలుపెట్టారు. ఎక్కడనో ఒక వ్యక్తి బాధనో వేదనో అనుభవిస్తుంటాడేమో, ఒక వ్యక్తికి నిరుత్సాహం కలిగిందేమో, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఓడిపోయాడేమో, అటువంటి వారికి ఈ వాక్యం దీవెనకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రభు ఆయనను బలం కావాలంటే ఆ సమయం ఆయన దేనికన్నా కేటాయించవచ్చు. తప్పకుండా ఒక అరగంట అవుతుంది అవన్నీ ఆయన ప్లాన్ చేసుకొని దాన్ని కరెక్ట్గా పెట్టడానికి. కానీ ఎక్కడనో దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడే దేవుడిగా. సో ఈ 3 కూడా కంఠస్థం నేర్చుకోండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతి దినం మన సంఘ గ్రూప్లో వస్తూ ఉంటుంది. ఆ వాక్యాన్ని తప్పకుండా చదవండి. ఆ దినం ఆ వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో ఏది మాట్లాడని వింటూ ఉన్నారు. వీలైతే కొంతమందిని మీరు ప్రోత్సహించాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు కొన్ని విషయాలు చెప్పాను అంటే, ప్రవచనముల యొక్క ప్రాధాన్యత ఎరిగిన వారే ప్రవచనములలో ఉండే వాటిని గైకొను వారే ధన్యులు, బ్లెస్సెడ్ పీపుల్. కీర్తన 1:1 చాలామందికి కంఠస్థం వస్తుంది కదా. నడవక కూర్చుండు కాక ధర్మశాస్త్రమును
దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్సింగ్ ఈజ్ దేర్. దేంట్లో బ్లెస్సింగ్ లేకపోయినా వాక్యంలో నీకు నాకు బ్లెస్సింగ్ ఉన్నది అన్న విషయాన్ని, ఒకవేళ యూట్యూబ్లో మీరు వాక్యం వింటూ ఉన్నారేమో, మరి మార్నింగ్ కొంతమంది ఏమైపు తగ్గిపోయారు కదా, కొంచెం బాగానే వస్తూ ఉంటున్నారు, మరి సడన్గా మార్నింగ్ వెళ్తాం కదా చర్చికి, మరి సాయంత్రం ఎందుకు వెళ్ళాలి? మార్నింగ్ ఏమో సిలువ ధ్యానాలు జరుగుతున్నాయి, ఫ్రైడే ఒక్క దినమే, సాయంకాలం మేబీ ట్యూస్డే రోజు ప్రేయర్స్కి వస్తాం. ప్రవచన వాక్యములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. వీలైతే నేను 2 పుస్తకాలు ఈ సంవత్సరంలో నాకు తరుణం దొరికినప్పుడల్లా, యెషయా గ్రంథంలో ఉండే ప్రవచన వాక్యాలు, ప్రకటన గ్రంథంలో ఉండే ప్రవచన వాక్యాలు వీలైనంత వరకు అతి ప్రాముఖ్యమైనవి ప్రకటన గ్రంథంలో ఉంటా ఉన్నాయి. 7 సంఘాలతో ప్రవచన వాక్యాలు ప్రభువు యోహాను ద్వారా ఆనాడు వారికి ఆ సంఘాలకు పలికించినవి కావచ్చు. మరి వీలైనంత వరకు యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా యెషయా గ్రంథంలో లిఖితం చేయబడిన ప్రవచనాలు కొత్త నిబంధనలో నెరవేరినట్లు కూడా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యాలు ప్రకటన గ్రంథంలో కూడా అవి లిఖితం చేయబడమే కాకుండా అవి జరగనై ఉన్నవి అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటున్న ఒక మాట మనము చదవాలి. పాస్టర్ గారు చాలా చదివేయమంటున్నారు, సువార్తలు చదవండి అంటా ఉన్నారు. యోహాను రాసిన పత్రికలు సువార్తలు చదవమంటా ఉన్నారు. అపోజిట్ పౌలు రాసిన పత్రికలు చదవమంటా ఉన్నారు. ఇవన్నీ చేయగలుగుతాం. వీటన్నిటికీ ఎక్కువ సమయం అస్సలు కానే కాదు, కొద్ది సమయమే అక్కడ మనకు అవుతూ ఉంటుంది. మేబీ ఒకవేళ డైలీ ఒక అరగంట టైం లేదా 20 నిమిషాలు కూడా మీరు తీసుకున్నా తప్పకుండా నేను చెప్పినవన్నీ ఈ 37 దినాల్లో మీరు తప్పకుండా ముగిస్తారు. సువార్తలే కావచ్చు, పోస్టైన పౌలు రాసిన పత్రికలే కావచ్చు, తప్పకుండా మీరు ముగిస్తారు అన్న ధీమా నాకు ఉంటా ఉంది. కానీ జరగాలి అంటే మనం తప్పకుండా వాటిని రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, అంటే తెలుగులో ఏమనిందంటే కింద ఫుట్నోట్లో ప్రకటన అన్న మాట మనకు. ఒకవేళ ఆనాడే యోహానుకు ప్రభు ఈ ప్రత్యక్షత ఇవ్వకుండింటే డైలమాలో పడిపోయే వాళ్ళం. ఏంటి చనిపోయిన తర్వాత పరిస్థితి ఏది అని మనకు తెలిసి ఉండేది కాదు. కానీ లిఖితము చేయబడి ఉంటుంది కదా. ప్రభుత్వం వారు కూడా చాలా సెలబ్రేట్ చేస్తారు. క్రిస్మస్, యేసు పుట్టినాడు, ఆయన అది చేశాడు ఇది చేశాడని పుట్టుకని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. చాలా ఆ ఫెస్ట్ ప్రపంచమంతా ఎంతో గ్రాండ్గా జరిగిస్తారు. కానీ యేసు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు చాలా మటుకు అవి అరుదుగా కనిపిస్తాయి చెప్పేవారు. అంతకంటే ఎక్కువగా ప్రవచన వాక్యాలను గురించి చెప్పేవి తక్కువ అయిపోయినాయి ఈనాడు. ఇట్ హెస్ బికమ్ లెస్, అవి తక్కువ అయిపోయినాయి. ఎందుకు ప్రభు మరి పదే అది జ్ఞాపకం చేస్తాం. సంఘానికి సారి ఇచ్చిన వాగ్దానంలో మీరు ధన్యులైతారు అని. ఎప్పుడు ప్రవచన వాక్యాలు మనము ధ్యానిస్తాం. రండి, ఈ సంగతులు త్వరలో సంభవింపని. ప్రవచన వాక్యాలు తప్పకుండా సంభవించేవిగా ఉండి జరగనై ఉన్నవిగా ఉంటా ఉన్నాయి, జరిగినవిగా ఉన్నాయి, జరగనైంటు ఈ దినము జరిగిన వాటిని మనం చూస్తాం. రైట్, యోహానుకు వాటిని సూచించెను. అంతేకాకుండా 3వ వచనం, సమయము సమీపించినది గనుక. ఎందుకు ప్రవచన వాక్యాలను మనం గైకొనాలి అంటే సమయము సమీపించినది గనుక, దేవుని రాకడకు సమీపంగా వస్తున్నాము గనుక
పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ విధంగా జరగనై ఉన్నాయి కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. వినాలి, ఇంకేంటి, మొదటనేమో ఆయన రాకడ సమీపంగా ఉంటుంది. ఎన్నడూ జరగనటువంటి పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉంటా ఉన్నాయి కదా. ఒక 3-4 సంవత్సరాలు అయితే ఇంకా ఉద్యోగాలు అనేవి కూడా మానవునికి ఉండవు. ఎందుకంటే అంత మిషనరీ వచ్చేస్తుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు సెల్ ఫోన్లో కానీ ఈ యొక్క ల్యాప్టాప్లో కానీ 10 మంది చేసే పని ఆ ల్యాప్టాప్ ఒక్కటి చేస్తుంది, లేదా 100 మంది చేసే పని ఆ ల్యాప్టాప్స్ చేసేస్తున్నాయి. కాబట్టి మానవుడు ఏం చేయాలనుకున్నాడో అది చేయడానికి ఎక్కువ మంది యొక్క అవసరం లేదు అంటాం కదా. రాబోట్ అవి వచ్చేసాయి, అన్నీ అవి చేస్తూ ఉన్నాయి, వంటలు చేస్తున్నాయి, బాసనలు కడుగుతున్నాయి, అన్నీ మొదలవుతాం. రేపొద్దున ఏంటి పరిస్థితి, మానవుని పరిస్థితి? సమీపంగా ఉంటున్నాం, దేవుని రాకకు సమీపంగా ఉంటున్నాం. మానవుడు నివసించే పరిస్థితి చాలా దారుణమైపోయింది. 3వ వచనంలో యోహానుకు దర్శనమిచ్చిన దాంట్లో సమయము సమీపించింది కాబట్టి ప్రవచన వాక్యాలు గ్రహించాలి. అవి గ్రహించలేకపోతే నీవు నేను సిద్ధపాటు పొందలేము. ప్రిపరేషన్ అనేది మనలోనికి రాదు. మనం సమీపంగా ఉన్నామని ఎరిగి ఉన్నాం కాబట్టి ప్రవచన వాక్యాలను గైకొంటే ఈ భూమి మీద ధన్యులమైతాం. రాబో దినాల్లో ధన్యత కలుగుతుంది. అనేకమైన ప్రవచనాలు, ప్రభు కూడా చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. సో ఈ దినం సాయంకాలం చాలా క్లుప్తంగా ఈ ప్రవచనాలు నెరవేరాయా? రండి యెషయా గ్రంథానికి వస్తాం. దీని ఒక్క సంఘటన మనం అక్కడ చూసుకొని ఆ తర్వాత అది జరిగిందా లేదా అన్న వార్తలు మనము చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదుల రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము అన్న మాట మనం చూస్తున్నాం. గడిచిన 2 వారాల క్రితం నేను చెప్పాను ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, అన్నీ కలిసి ఎన్ని ఉంటా ఉన్నాయి. యాక్చువల్ 2 వీక్స్ బ్యాక్ అయితే నేను ప్రవచనం గురించి చెప్పలేదు, కానీ అబ్రహాం యొక్క దర్శనం గురించిన విషయాలు ఆనాడు నేను చెప్పడం జరిగి ఉంటుంది. దర్శనం వేరు, ప్రవచనాలు వేరు. ప్రవచనాలు ప్రభు భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వాటిని ఆయన మనకు తెలియచేసేవాడు. సో యెషయా భక్తుని గురించి మన ప్రవక్త. యెషయా అనే పేరుకు హెబ్రీ భాషలో ఏమని రాయబడిందంటే యెహోవాయే రక్షణ, యెహోవాయే రక్షణ. The salvation is only through Jesus అన్న మాట మనకు కనిపిస్తుంది. యేసు ద్వారానే రక్షణ కలుగుతుంది అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకో మాట ఇంకా ఏముందంటే యెషయా అంటే యెహోవా రక్షిస్తాడు, యెహోవా ఒక్కడే రక్షించగలిగిన దేవుడు అన్న మాట కూడా ఉంది. ప్రవచనాలు నెరవేరుతుంది. యెషయాలో ఉంటున్న పేరు, ఆ పేరుకు తగినట్లు ప్రవచనాలు నెరవేరుతున్నాయా? నెరవేరుతూ ఉంటే మనం గ్రహించడంలో మనం కూడా ధన్యులమవుతాము అని వాక్యం సెలవిస్తుంది. యెషయా ఏదో ఒకటి ప్రవక్తనే కాదు, మంచి ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉంటున్నాం. ప్రజల మధ్యలో ఆయనకు మంచి పేరు కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన మంచి జ్ఞాని కూడా, ఇంటెలిజెంట్ మ్యాన్. దేవుడు అతనిని ఎన్నుకున్నాడు.
మంచి జ్ఞాని. ఆయన పేరులోనే కనిపిస్తూ ఉంటున్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము అన్నమాట. అనగా యెషయా ఆ యొక్క యెరూషలేము ప్రాంతం, ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండిండొచ్చు తప్పకుండా. హిస్టరీ అది చెప్తా ఉంది. ఆ ప్రాంతాల్లో ఆయన అక్కడుండి నివసిస్తూ ఉండినట్లు మనము చూస్తుంటున్నాం. ఇంకా కొన్ని వచనాలు దాని గురించి కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చూడడానికి సమయం లేదు. ఈ యొక్క యెషయా యొక్క కుమారులే ఆయనని ఇది చేసినట్లు వాక్యములు చూడండి. 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని నేను మీకు చదువుతాను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకును నీవును నీ కుమారుడు షేర్యాషీబును చాకిరేవు మార్గమునపై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఈలాగు చెప్పుము. ప్రవచనం ఆయనకు వచ్చింది, దానిని చెప్పమని ప్రభు సెలవిచ్చినట్టు వాక్యంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో కూడా అదే విషయాలు అక్కడ లిఖితము చేయబడినట్టు కూడా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథం గురించి ఒకవేళ చెప్పాలంటే, యెషయా భక్తుడు ఒక్కడే గ్రంథాన్ని రాయలేదు. ఇది రాసి పెట్టుకుంటే మీకు చక్కగా ఒక జ్ఞాపకంగా కూడా మిగిలిపోతూ ఉంటుంది. సో యెషయా ఇదొక్కడే అతడు రాయలేదు, కానీ ఒక 2-3 వేరు సమయాల్లో, 2 లేకుంటే 3 వేరే సమయాల్లో ఈ యెషయా గ్రంథాన్ని లిఖితము చేసినట్లు కూడా మనము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ కార్యాలు జరిగాయి అంటే క్రీస్తుకు పూర్వం 240వ సంవత్సరం నుంచి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరం. ఆశ్చర్యం కలగొచ్చు, పాస్టర్ గారు ఇదేంటి సంవత్సరం 740 నుంచి కిందికి వచ్చేసారు. పాత నిబంధనలో సంవత్సరాలు తగ్గుతూ వచ్చాయి, డిసెండింగ్ అంటారు, దిగడము అంటూ ఉంటారు. సో క్రీస్తు పుట్టకముందే 740 సంవత్సరం నుంచి 700 సంవత్సరం వరకు ఆ సమయంలో యెషయా ప్రవక్త ఉండినాడు. ఆ సమయంలో ప్రవచింపబడిన విషయాలు కొత్త నిబంధనలో కూడా అవి నెరవేర్చబడినట్లు మనం కొన్ని నెరవేర్చబడ్డాయి, మరికొన్ని నెరవేర్చబడనై ఉంటున్నాయి అన్న విషయాలు మనం చూస్తూ ఉంటున్నాయి. ఏంటి యెషయా గ్రంథంలో మెయిన్ ఉద్దేశం లేదా థీము ఏంటిది అంటే, మనుషుల దుర్మార్గము గురించి మనకు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉండినాయి, వారు దేవునికి దూరంగా ఎలా వెళ్ళిపోయారు. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రవచనము ద్వారా ప్రభు యొక్క మాటలు యెషయాకు యెహోవా మాట్లాడుచున్నాడు, ఇవి నా యెషయా అంటున్నాడు, ఇవి నా మాటలు కానే కాదు, ప్రభు పలికిన మాటలు ఇవే. ఎవరితో పలుకుతూ ఉన్నాడంటే ప్రభు ఆకాశముతో మాట్లాడుతూ ఉన్నాడు, భూమితో మాట్లాడుతా. ఎవరితో మాట్లాడాలి? ప్రజలతో మాట్లాడాలి కదా. ప్రజలతో కాదు, ప్రభు అంటున్నాడు ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏంటి అంటే, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈనాడు పరిస్థితి కూడా అదే అవుతా ఉంది. ప్రజలు దేవునికి విరోధంగా, ఇంకో మాట చెప్పాలంటే తిరగబడిన
ప్రవర్తన ప్రజలలో మనం గమనిస్తూ ఉన్నాం. నా మీద తిరగబడి 1వ అధ్యాయం అంతా చూసుకుంటా వెళ్తే ప్రభు ఏమంటా ఉన్నాడంటే 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి అని ఆనాడు ప్రభు యెషయాకు చెప్పాడు. 740 సంవత్సరాల క్రితం జరగనయ్యున్న విషయాలు ప్రభు యెషయాకు తెలియజేశాడు. సో ఈ దినం ఒక్క విషయాన్ని కేవలం ఒక్క విషయాన్నే మనం చూస్తాం. తర్వాత ముందుకు వేరే విషయాలు కూడా మనము వెళ్ళి చూద్దాం. రండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అన్న మాట మనకు పాత నిబంధనలో మనకు కనిపిస్తూ ఉంది. రండి, మన కొత్త నిబంధనలోనికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ప్రవచన గైకొంట మనకు మేలు ఆశీర్వాదం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇవి కూడా చాలాసార్లు చదవకుండా వదిలిపెట్టేస్తూ ఉంటాం. 1వ వచనము నుంచి 17వ వచనం వరకు మనం ఇప్పుడు చదవటం లేదు. ఆ వచనాలు వదిలేస్తాం కొన్నిసార్లు, కానీ తప్పకుండా అవి కూడా చూస్తే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఎలా వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరవతారిగా జన్మించిన ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు. చక్కగా మీరే ఇతరులకు కూడా చెప్పవచ్చు, ఈయన 2000 సంవత్సరాల క్రితం దేవుడు కాదండో, ఈయన ఆది నుంచి ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రవచనములు అవే చెప్తా ఉన్నాయి. ఆది యందు దేవుడు, ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము. ప్రకటన గ్రంథం 1:1 జరగనై ఉన్న వాటిని గురించి ప్రత్యక్షత. అక్కడనేమో ఆది యందు ఉన్న దేవుడు. ప్రూఫ్ కొత్త నిబంధనలో అవును వాక్యంగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆది నుంచి ఉన్నాడు. ప్రకటన గ్రంథంలోనేమో జరగనై ఉంటున్న విషయాలు. రైట్, ఇప్పుడు వద్దాం మరి మత్తయి సువార్త 1వ అధ్యాయానికి. వంశావళిని గురించి లిఖితం చేయబడి ఉంటుంది. అంటే ఆయన తరతరములుగా ఉంటున్న దేవుని గురించి లిఖితము చేయబడి ఉంటా ఉంది. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో కన్యక గర్భవతి అయి కుమార్ని కన్ని అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా
గర్భవతిగా ఉండెను. ఆయన పుట్టక ముందే ఇలా జరుగుతుంది. కన్యక గర్భవతి అయి కుమార్ని కనును. ఆయన ఈ లోకానికి రాకముందే ఆయనను గురించి ప్రవచనము చెప్పబడింది. నమ్మాలి ఈ వాక్యాన్ని తప్పకుండా. మనం ప్రూఫ్ ఉంటా ఉంది. పాత నిబంధనలో యెషయా ద్వారా ఆ మాట లిఖితము చేయబడింది. ఇంకా దానికి ఇంకా ప్రూఫ్ ఏంటిదనగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనానికి వచ్చే సమయానికి, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఇదిగో అన్నమాట. అన్నమాట మనకు స్పష్టంగా లిఖితం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యెషయా గ్రంథములనేమో కన్యక గర్భము ధరించి కుమారుని కనును. ఇదే యెషయా గ్రంథం 9లోనేమో 9:6లోనేమో మనకు శిశువు పుట్టెను. పుట్టునని లేదు అక్కడ, పుట్టెను. ఇంకా జరగలేదు. జరగక ముందే ప్రవచనము నెరవేరుతుందన్న విషయము 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం వచ్చేటప్పటికీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అక్కడి నుంచి కార్యాంశం, ఎందుకు గర్భవతి అయింది, కన్యక ఎందుకు గర్భవతి కావాల్సి వచ్చింది అన్న విషయానికి వస్తే, ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదమే కావచ్చు, ఆదిమ మానవుడు చేసిన తప్పిదమే కావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధుడైన దేవుని వారు విడిచిపెట్టి సృష్టిని పూజించడం వారు మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వారు ధర్మశాస్త్ర ప్రకారం చేస్తూ ఉన్నారు, కానీ ఆ విధంగా జీవించడం వదిలిపెట్టేశారు. ప్రభుత్వ బలులు అర్పించాలి, పాప పరిహారార్థ బలి అర్పించాలి, ఇంకా ఇదిగో ఈ బలులు మీరు అర్పించాలంటే అవి అర్పిస్తూ ఉన్నారు. అదే తప్పిదం చేస్తూ వచ్చారు. అందుకే హెబ్రీ పత్రిక వచ్చేటప్పటికి ఏమని రాశారంటే అపోజిట్ పౌలు, ధర్మశాస్త్రము దేనిని నెరవేర్చలేకపోయాను. చూడండి ఆ మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం ప్రజలు జీవించలేదు, దాని ద్వారా ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి ఇంకో వచనం 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎందుకంటే అవి కూడా అపవిత్రమైనవిగానే ఉంటున్నాయి. ఆ రక్తం ప్రజలు అర్పిస్తున్నారే కానీ దాని ద్వారా ప్రయోజనం జరగలేదు. ఇంకొక మాట, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రం. సో ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. ఈ రక్త మాంసములు
మన్నైనవి కాబట్టి మంటికే చేరుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు కాబట్టి, రెండవది ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయలేవు కాబట్టే యెషయా గ్రంథములో లిఖితము చేయబడిన ఆ ప్రవచనము కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న విషయాన్ని నెరవేరాలి. ప్రవచనము నెరవేరితేనే అది ప్రభువు ఇచ్చినది నెరవేరాలి తప్పకుండా. కొన్ని నెరవేరాయి, కొన్ని ఇంకా నెరవేర్చబడాలి, కొన్ని ప్రభు యొక్క రాకడ సమయంలో నెరవేరేవిగా ఉన్నాయి. అది ప్రకటన గ్రంథంలో అవి లిఖితం చేయబడుతుంది. ఘట సర్పమును గురించి కానీ దీనిల గురించి కానీ అవన్నీ అక్కడ లిఖితం చేయబడ్డాయి. కన్ఫ్యూజన్ కావాల్సిన, అందుకే నేను మెల్లగా చెప్తా ఉన్నాను. మెల్లగంటే నిదానంగా చెప్తున్నాను అర్థం కావడానికి. సో అందుకనే రండి మత్తయి సువార్త. యెషయా గ్రంథములో ప్రవక్త ద్వారా చెప్పబడిన విషయాలు మత్తయి భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, జననములో రాస్తూ ఉంటున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇహ సంబంధమైన గర్భవతి అయిండుంటే కార్యం సఫలమై ఉండేది కాదు, ఎందుకంటే ఆమె రక్త మాంసాలతోనే ఉండింది కాబట్టి. కానీ గర్భములో శిశువు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. గమనిస్తూ ఉన్నారా ప్రియ విశ్వాసం? అందుకే ప్రవచన వాక్యాలను మనం గైకొనడములో ఆశీర్వాదం ఉందని కూడా దేవుని వాక్యము సెలవిస్తారు. రైట్, అక్కడనేమో గర్భవతి అయింది. యోసేపుకు అనుమానం వచ్చింది, రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు. ప్రవచనము నెరవేరడానికి, ప్రవచన వాక్యము నెరవేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో మాట్లాడినాడు. యెషయాతో మాట్లాడిన దేవుడు యోసేపుతో కూడా మాట్లాడాడు. ఏమంటా ఉన్నాడు చూడండి 20వ, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రవచనము నెరవేరడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించినది. నశించిపోతున్న మానవుని రక్షించడానికి ఆనాడే చెప్పబడింది, విడిపించడానికి, విడుదల కలగజేయడానికి ఆనాడే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన మన మాటలు 2000 సంవత్సరాల క్రితం జరిగినట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక మాట ఏం చదివామంటే, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అక్కడ దేవుడు మనకు తోడై ఉన్నాడని యెషయా గ్రంథంలో మనం చూసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి రండి 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. ఇదిగో కన్యక 22, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు. ప్రవచనం ఆనాడు పలకబడిన మాట 2000 సంవత్సరాల క్రితం స్పష్టంగా కార్యం జరిగింది. మనకు తోడుగా ఉండే దేవుడు ఈ భూమి మీద జన్మించాడు. మనకు తోడుగా ఉండే దేవుడు ఈ భూమి మీద జన్మించడమే కాకుండా ఆయన అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు జరిగించాడు. లేదు, కానీ ప్రవచనము నెరవేరాలి. ప్రవచనం నెరవేరాలి.
అందుకే ఆ ప్రవచన వాక్యములు నెరవేర్చబడ్డానికి నరుడుగా జన్మించాడు, నరుని కొరకు ప్రాణత్యాగం చేశాడు. అవన్నీ జరిగినాయి కదా. ఆ 3.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పరిచర్యలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించిన రక్త మాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశించవు కాబట్టే మానవాళి కొరకు ఆయన సిలువలో మరణించడం మనము వాక్యములో చూస్తున్నాయి. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రభుచితమైతే వాక్యాన్ని ఏ విధంగా నెరవేరింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో లిఖితం చేయబడినవి అక్కడ మత్తయి సువార్తలో జరిగాయి. గర్భం ధరించి ఆ తరువాత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన చేసినది కొత్త నిబంధనలో నెరవేరిందా లేదా అన్న విషయాలు వాళ్ళ ఎప్పుడు మరి నెక్స్ట్ నేను ఎప్పుడు చెప్తాను ఆ విషయాలు తప్పకుండా నేను మీకు తప్పకుండా మీకు దాని గురించిన విశదీకరణ నేను ఇస్తాను. ఇంకో విషయం కూడా చూడాలి. అక్కడ విడిపించిన తరువాత జరగనయ్యున్న విషయాలు మళ్ళీ ప్రకటన గ్రంథానికి వెళ్తాం. ప్రకటన గ్రంథంలో ఏమి లిఖితం చేయబడింది, దుష్టుడు ఏ విధంగా మానవుని మోసగించడం జరుగుతూ ఉంటుందో అవి మనం కూడా చూడనంటున్నాం. ప్రియ విశ్వాసులు, ఇదము 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. యెషయా గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనవి. యెషయా ప్రవక్త ఎవరి కాలంలో జీవించాడు అంటే ఆనాడు రాజులు ఉంటా ఉన్నారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వారున్న సమయంలో ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనాలు ప్రవచన వాక్యాలు మనము చూస్తూ వచ్చాం. యెషయా జీవితం కూడా ఏదో చక్కగా ఉన్న జీవితం కాదండి. ఆయనకు కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వేదనలు వచ్చినాయి. అయినా ప్రభు తనకిచ్చిన ప్రవచనాలను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. ఇర్మియాను పిలిస్తే ఇర్మియా అంటాడు, అయ్యా నేను బాలుడనయ్యా, నాకెందుకు చెప్తావు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ ప్రవచన వాక్యాల గురించి బైబిల్ స్టడీలో చెప్పాలన్నప్పుడు ప్రభు చాలా దాంట్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి, గ్రహించాలంటే కష్టం. ప్రభు అన్నాడు, తెలియజేసేవాడిని నేను, సంఘము ఆత్మీయంగా బలపరచబడాలి. బోధకులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకో ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలు వారు వినికిడిలోనికి తేలకపోతా ఉన్నారు. ఈ భూమి మీద ఇవన్నీ జరుగుతాయని ప్రభువే తెలియజేశాడు కొత్త నిబంధనలో. ఎందుకు ఇవి జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి అని మళ్ళీ ప్రవచనములలో ప్రకటన గ్రంథంలోని ఉండే ప్రవచనాలలోనికి వారు వెళ్ళలేకపోతారు. ఎంత చూసినా ఈ మధ్య ఏమైపోయిందంటే ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంటారు దాన్ని. ఏదో ఇలా చేస్తే మీకు ఆశీర్వాదమే. నేను కాపర్ల గురించి చెప్పాం. ఒక పాస్టర్ అయితే ఆయన సంఘంలో ఒకరికి కారు ఇచ్చేస్తాడు, ఇంకొకరికి ఏమో ఇచ్చేసేస్తాడు. ఇదిగో ఎందుకు ఇచ్చానంటే నాకు కొత్త కారు ప్రభు ఇస్తాడు. ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అది ప్రాస్పరిటీ ప్రీచింగ్ అన్న విషయం ఎందుకు చెప్పినంటే అటువంటి బోధనలకు మనము ఆకర్షించబడం. ఆది యందు ప్రభు ఏం చెప్పాడు, పాత నిబంధనలో ఏమి చెప్పాడు, కొత్త నిబంధనలో అది నెరవేరిందా, నెరవేరిన తర్వాత జరగనైన విషయాలు ప్రకటన గ్రంథంలో ఎలా జరుగుతుంది అన్న విషయం. దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఒక 15 సంవత్సరాల క్రితం నేను పరిశుద్ధ గ్రంథమంతా చెప్పాను. 3.5 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలు చెప్పాను. ప్రకటన గ్రంథం కోసము నేను ఎంతో ప్రయాసతో ధ్యానించి ఆ విషయాలు ఆ టైంలో చెప్పడం జరిగి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అప్పుడు ఏం చెప్పాను,
ప్రకటన గ్రంథంలో ఏం చెప్పా, యెషయా గ్రంథంలో ఏవి జ్ఞాపకం చేశాను, సువార్తలు అవి తీసి మొదలు పెట్టడం జరుగుతుంది. అవి ఈనాడు ఏవేవి నెరవేర్చబడ్డాయి. ప్రియ విశ్వాసులు, చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని విషయాలు మీరు రాసుకున్నారు, వచ్చిన వారు, రాలేని వారి సంగతి నేను మాట్లాడటం లేదు. యెషయా ప్రవక్తను గురించి చెప్పాం. యెషయా ప్రవక్తకు వచ్చిన ప్రవచనాన్ని గురించి మనం చెప్పాం. ఆ ఇవ్వబడిన ప్రవచనాన్ని యెషయా ప్రవక్త స్పష్టంగా లిఖితం చేసి పెట్టాడు. అది కొత్త నిబంధనలో నెరవేరింది. ఎలా నెరవేరింది అనేది మరొక వారం మనం చూడాలి. ఇప్పుడేమో చూసిందేమో ప్రవచనం చూసాం, అది కొత్త నిబంధనలో జరిగింది. కన్యక గర్భవతి అయి కుమార్ని కనింది. కన్యక గర్భవతి కుమార్ని కనడమును బట్టి మానవాళికి ఏమి దొరికింది? మానవాళికి ఏమి దొరకనై ఉంటుంది. ఇన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఆ మిగతా విషయాలు మరి ఒక వారం నేను వచ్చినప్పుడు తప్పకుండా ఆ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషాలు మౌన ప్రార్థనలో ఉందాం. పదే పదే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరమే దాన్ని సంఘ వాగ్దాన థీమ్లో ఉంది, థీమ్ సాంగ్లో. గడిచిన సంవత్సరం 2023లోనూ ప్రభు తెలియజేశాడు, ప్రవచనములు కలిగిన కాపరి అని. ఎందుకు ఆ మాట ఎందుకు తెచ్చాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆ ప్రవచనములు కలిగిన కాపరి యొక్క మాటలు, ప్రవచనముల కలిగిన ఆ యొక్క వాటిని మనము గైకొనడంలో ఎటువంటి ధన్యతలు పొందుతాం. ఇతను ప్రత్యేకంగా యెషయాకు వచ్చిన దర్శనంలో కన్యకను గురించి, కన్యక గర్భమును గురించి, కన్యక గర్భంలోంచి రానింటున్న శిష్యుని గురించి, ఇవి నెరవేరాయా అంటే 700 సంవత్సరాలైన తర్వాత నెరవేరాయి. పుట్టాడు లేదని కాదు. మరి యెషయా గ్రంథంలో కొన్ని ఉన్నాయి. సర్ప సంతానమా అనేసాడు ప్రభు. కానీ సర్ప సంతానంగా ఉంటున్న వారికి ప్రవచనం ద్వారా ప్రభు ఏం చేస్తాడు అవి కూడా మనం చూడలేం. గైకొంటున్నామా ప్రవచన వాక్యాలు? మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు ఒక గొప్ప తరుణాన్ని ఇస్తూ ఉంటున్నాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరిన మనకు, చేరివచ్చిన విశ్వాసులు ఇప్పుడు ఎల్లప్పుడు క్రీస్తు వచ్చి పర్యంతం సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దీవించి ఆశీర్వదించును గాక.